ఈరోజు తెనాలి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి సుభానికి వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున మనందరి అభిమాన నాయకులు ఈరోజు వాస్తవంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం జరగాలి. అత్యవసర సమావేశంగా తిరుపతి వెళ్ళిన కారణంగా పార్టీ పెద్దలుగా జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌసాబేగం గారు, అదేవిధంగా పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ గారు, ఇంకా పార్టీ పెద్దలు అందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ని నిర్వహిస్తున్నారో వారికి పార్టీ తరఫున ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాలానుగుణంగా పట్టణాల్లో ప్రజలు పెరుగుతున్నారు. పెరిగే కొద్దీ అవసరాల కొద్దీ ఆసుపత్రులు, ఆరోగ్యమైన సమస్యలు, వాటికి ఏ విధంగా వైద్యాన్ని గుర్తించాలి ఉన్న సమస్యని దాన్ని ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా తెనాల్లో అనేకం ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లో రక్త పరీక్ష లేకపోతే ఎక్స్రే ఇట్లాంటివి ఉంటాయి. దీంట్లో వచ్చేటప్పటికి ఊపిరితిత్తులో సమస్య ఏదన్నా ఉంటే దాని టెస్టింగ్ ఒకటి ఉంది. అదే గుండెకి సంబంధించిన ఈసీజీ టెస్ట్ కూడా ఇక్కడే తీసి వీళ్ళే ఏ విధమైన సమస్య ఉందనేది చెప్పే ప్రావీణ్యత ఉన్నటువంటి ఈ యొక్క ల్యాబు ఇంతింతే ఒకటి అని తెనాలి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా, ఎందుకంటే ఈరోజు ఆసుపత్రుల్లోనే వాళ్ళు ఏ ల్యాబ్కి వెళ్ళాలని రాస్తున్నారు. వారు ఇవాళ ఉన్నటువంటి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి అనేక ఆసుపత్రుల యాజమాన్యాలందరికీ కూడా పార్టీ తరఫున మా తరఫున మిమ్మల్ని అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నాం. ఇట్లాంటి నూతన ఉత్సాహంతో సేవ చేయాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ల్యాబ్ని మీరందరూ ప్రోత్సహించి ముందు నడపాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి